వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ పిఆర్. రెండో విడత పంట రుణమాఫీపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. సాధ్యమైనంత త్వరగా అమలు చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధంగా ఉందని తెలిపారు. ఇప్పటికే మొదటి విడతలో ₹1,00,000 లోపు రుణాలకు సంబంధించి 6,098 కోట్లు విడుదల చేశామని తెలిపారు. రాష్ట్రంలో రెండో విడత పంట రుణమాఫీ సాధ్యమైనంత త్వరగా అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రుణమాఫీ మొదటి విడతలో ₹1,00,000 లోపు రుణాలకు సంబంధించిన వరకు 11.50 లక్షల కుటుంబాలకు 6,098 కోట్ల రూపాయలు విడుదల చేశామని తెలిపారు. ఈ మేరకు 10,84,050 కుటుంబాలకు లబ్ధి చేకూరినట్టు వెల్లడించారు. నల్గొండ జిల్లాలో అత్యధికంగా 454.49 కోట్ల మాఫీ అయ్యాయని, జిల్లాలోని 78.463 కుటుంబాలకు చెందిన 83,124 మంది రైతులకు ₹1,00,000 లోపు రుణమాఫీ అయినట్టు తెలిపారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో అతి తక్కువగా 2,667 ఫ్యామిలీలకు చెందిన 2,781 మంది రైతులకు 12.53 కోట్లు మాఫీ అయిందని తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అందిన సమాచారం మేరకు 11.32 లక్షల కుటుంబాలకు 6,014 కోట్లు ఇప్పటికే జమ కావడం జరిగిందని చెప్పారు మంత్రి. అలాగే కొన్ని సాంకేతిక కారణాల రీత్యా 17,877 బ్యాంకు ఖాతాలకు చెందిన 84.94 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో జమ కాలేదని వెల్లడించారు. ఆర్బీఐ సూచించిన వివరాల ప్రకారం ఆ రైతుల ఖాతాల్లో పేర్కొన్న సాంకేతిక సమస్యలు సత్వరం సరిచేసి ఆర్బీఐ నుంచి నిధులు వెనక్కి రాగానే తిరిగి ఆయా ఖాతాలకు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. కీలక దస్త్రాలున్న మదనపల్లిలో ఆర్డీఓ కార్యాలయంలో జరిగింది అగ్ని ప్రమాదం కాకపోవచ్చని డీజీపీ ద్వారక తిరుమలరావు పేర్కొన్నారు. అగ్ని ప్రమాదం ఘటనపై విచారణ చేసిన డీజీపీ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. కార్యాలయం కిటికీ బయట అగ్గిపుల్లలు కనిపించాయని వెల్లడించారు. మదనపల్లి ఆర్టీఓ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం యాక్సిడెంట్ కాదని ఇన్సిడెంట్ అని భావిస్తున్నామని డీజీపీ ద్వారక తిరుమలరావు వ్యాఖ్యానించారు. ఆర్డీఓ కార్యాలయంలో ఫైర్ ఇన్సిడెంట్ జరిగిందని, ఫైర్ ఇన్సిడెంట్ సమాచారం ఆర్డీఓకు తెలిసింది కానీ కలెక్టర్కు సమాచారం ఇవ్వలేదని వెల్లడించారు. ఆర్డీఓ కార్యాలయంలో 22A భూముల రికార్డులున్న గదిలో ఫైర్ ఇన్సిడెంట్ జరిగిందని, కీలక దస్త్రాలు ఉన్న విభాగంలో జరిగిన ఈ ఘటనపై పలు అనుమానాలు ఉన్నాయని చెప్పారు. కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్ జరిగేందుకు అవకాశం లేదన్న డీజీపీ స్థానిక సీఐతో పాటు ఎస్పీ, డీఎస్పీలకు సమాచారం ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తుందన్నారు. ఆర్డీఓ కార్యాలయం కిటికీ బయట అగ్గిపుల్లలు కనిపించాయని, ఘటనపై దర్యాప్తు కోసం 10 బృందాలు ఏర్పాటు చేశామని వివరించారు. మదనపల్లి అగ్ని ప్రమాద ఘటనలో రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారుల ఆలస్యత్వం కనిపిస్తుందని డీజీపీ చెప్పారు. ఫైర్ యాక్సిడెంట్ కాదని, ఫైర్ ఇన్సిడెంట్ అని ఘటన తీరును బట్టి చూస్తే ఇన్సిడెంట్ గానే భావిస్తున్నామన్నారు. ఘటనా స్థలంలో వీఆర్ఏ ఒక్కడే ఉన్నాడని, ఘటనపై వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వలేదని వెల్లడించారు. అందరికీ నమస్కారం. గత రాత్రి సుమారు 11:30 మదనపల్లి ఆర్డీఓ ఆఫీస్లో ఒక ఫైర్ ఇన్సిడెంట్ అయింది. నేను కావాలని ఇన్సిడెంట్ అనే చెప్పాను, యాక్సిడెంట్ అని మాట వాళ్ళ. ఎందుకంటే 3 గంటలుగా ఇప్పుడు మొత్తం సీన్ పరిశీలించినాక అది యాక్సిడెంట్గా మాకు ప్రాథమిక సమాచారం ప్రకారం, ప్రాథమిక విచారణలో అది యాక్సిడెంట్ అనిపించట్లేదు. అందుకనే నేను ఫైర్ ఇన్సిడెంట్ అయిందని చెప్తున్నా. రాత్రి ఫైర్ ఇన్సిడెంట్ అవటం, ఆ తర్వాత అక్కడ రాత్రి ఒకటే వాచ్మన్ అంటే వీఆర్ఏ ఒక ఆయన ఉన్నాడు, రమణయ్య గారు, ఆయన ఒక్కడే ఉండి ఆయన ఇమీడియట్గా ఆయన రిపోర్టింగ్ ఆఫీసర్కి చెప్పడం, డిప్యూటీ తహసీల్దార్కి చెప్పడం, ఆ డిప్యూటీ తహసీల్దార్ గారు ఆర్డీఓ గారికి ఇన్ఫార్మ్ చేయడం, అదేవిధంగా వారి ద్వారా ఫైర్ సర్వీస్ వాళ్ళకి తెలిసి డిఎఫ్ఓ వాళ్ళు రావటం జరిగింది. అంటే ఫస్ట్ జరిగిన ఇన్సిడెంట్ ఇది. అయితే ఇన్సిడెంట్ తెలిసినాక ఇక్కడికి ప్రస్తుతం అంటే నిన్నటి వరకు పనిచేస్తున్న ఆర్డీఓ హరిప్రసాద్ గారు రావడం జరిగింది. కానీ ఆయన వెంటనే కలెక్టర్ గారికి ఏమీ ఇన్ఫార్మ్ చేయలేదు. ఐటీ రంగంలో ఉద్యోగుల పని వేళలను రోజుకు 14 గంటల వరకు పెంచే ప్రతిపాదనపై ఆందోళన కొనసాగుతున్న వేళ కర్ణాటక మంత్రి సంతోష్ లాడ్ స్పందించారు. ఈ విషయంలో ఐటీ సంస్థలే రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయని తెలిపారు. ఈ అంశంపై పరిశ్రమల ప్రతినిధులు బహిరంగ చర్చలు జరపాలని సూచించారు.
కర్ణాటకలో ఐటీ రంగంలో పనిచేసే ఉద్యోగుల పనివేళలు పెంచాలని సంస్థలే ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయని ఆ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ లాడ్ అన్నారు. ఐటీ ఉద్యోగుల పని గంటలు పెంచాలని సిద్ధరామయ్య ప్రభుత్వం తీర్మానించడం వల్ల ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. దీనిపై స్పందించిన కార్మిక శాఖ మంత్రి పనివేళలు పెంచాలని ఐటీ సంస్థలే ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయని వెల్లడించారు. ఉద్యోగుల పనివేళలను పెంచాలని నిర్ణయించిన ఐటీ మంత్రి కాదని, స్వయంగా పరిశ్రమలేనని చెప్పారు. ఐటీ సంస్థల ఒత్తిడి మేరకే ఈ బిల్లు తీర్మానం వరకు వచ్చిందని, దీనిపై చర్చలు జరుగుతున్నట్లు మంత్రి సంతోష్ వెల్లడించారు. ఈ వ్యవహారంపై ఉద్యోగులు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. దీనిపై పారిశ్రామికవేత్తలు బహిరంగ చర్చ జరపాల్సిన అవసరం ఉందని మంత్రి సూచించారు. ప్రజలు కూడా దీనిపై తమ అభిప్రాయాలను పంచుకోవాలని, అప్పుడే ఈ సమస్యకు సరైన పరిష్కారం దొరుకుతుందన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఐటీ, ఐటీఎస్, బీపీఓ రంగాల్లోని ఉద్యోగులు రోజులో 12 గంటలకు మించి పనిచేసేందుకు కొత్త బిల్లు అనుమతిస్తుంది. రోజులో గరిష్టంగా 14 గంటల చొప్పున పనిచేయడానికి వీలు కల్పించేలా ప్రతిపాదిస్తుంది. ప్రస్తుతం ఓవర్ టైంతో కలిసి గరిష్టంగా 10 గంటలు మాత్రమే పనిచేసేందుకు అనుమతి ఉంది. కర్ణాటక ప్రభుత్వం చేస్తున్న కొత్త ప్రతిపాదనపై కార్మిక సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇప్పటికే ఐటీ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు సంతోష్ లాడ్ను కలిసి అభ్యంతరం తెలిపారు. సాఫ్ట్వేర్ నిపుణుల మానసిక ఆరోగ్యంపై ఎక్కువగా పని గంటలు తీవ్ర ప్రభావం పడుతున్నట్లు చెప్పారు. జోగులాంబ గద్వాల జిల్లా జూరాల జలాశయంకు భారీ వరద నీరు వచ్చి చేరుతుండటంతో 32 గేట్లు తెరిచి దిగువకు నీరు వదులుతున్నారు. జలాశయం కింద ఉన్న కుడి, ఎడమ కాలువలతో పాటు నెట్టెంపాడు, కోయల సాగర్ ద్వారా సాగుకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతుండటంతో గేట్లు తెరిచి దిగువకు నీరు వదులుతున్నారు. ఎగువన ఉన్న మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టుకు 1,60,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. గేట్ల ద్వారా 1,24,000 క్యూసెక్కులు, జల విద్యుత్ ద్వారా 28,718 క్యూసెక్కుల చొప్పున నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలానికి వరద ప్రవాహం పెరుగుతుంది. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.798 టీఎంసీలుగా ఉంది. అలాగే పూర్తిస్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు అయితే ప్రస్తుతం 317.580 మీటర్లు ఉంది. జూరాల జలాశయం కింద ఉన్న కుడి, ఎడమ కాలువలతో పాటు నెట్టెంపాడు, భీమకోయల్ సాగర్ ద్వారా సాగు కోసం నీటిని విడుదల చేస్తున్నారు. అదేవిధంగా అల్మట్టి ప్రాజెక్టుకు 115,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా 144,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 129 టీఎంసీలు కాగా ప్రస్తుతం 93.80 టీఎంసీలుగా ఉంది. నారాయణపూర్ ప్రాజెక్టుకు 144,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా 27 గేట్లెత్తి 144,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రాబోయే 2 రోజుల్లో జూరాల ప్రాజెక్టుకు ప్రవాహం పెరగొచ్చని, నది పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను అశాస్త్రీయంగా విడదీశారని ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. భాగస్వాములతో చర్చలు చేయకుండా విభజించారని చెప్పారు. ఉమ్మడి ఏపీ విభజన రాష్ట్ర ప్రజల హృదయాల్లో మాయని మచ్చగా మిగిలిందని తెలిపారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ వల్ల అల్లకల్లోలం ఏర్పడిందన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. రాష్ట్ర విభజన వల్ల ఏపీకి నష్టం ఏర్పడిందని, రాజధాని హైదరాబాద్ను కోల్పోయామని చెప్పారు. తద్వారా ఆర్థిక నష్టం జరిగిందన్నారు. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సమ్మిళిత అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, 2014లో ఏపీ అభివృద్ధికి చంద్రబాబు తీవ్రంగా కృషి చేశారన్నారు. 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో పెట్టుబడుల వరద కొనసాగిందని, అనేక సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొచ్చాయని తెలిపారు. ఆ తర్వాత 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అప్పటి నుంచి రాష్ట్రంలో అన్ని రంగాలు నష్టాలు చవిచూశాయని తెలిపారు. చంద్రబాబు హయాంలో వచ్చిన పెట్టుబడిదారులు వెనక్కి మళ్లారని, 2019-24 మధ్యకాలంలో రాష్ట్రం అప్పుల ఊబిలోకి వెళ్ళిందని చెప్పారు. విభజన చట్టం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తగినంత పరిహారం ఇవ్వలేదని, ఆస్తులు, అప్పుల పంపిణీలో అసమానతలు ఉన్నాయని తెలిపారు. అశాస్త్రీయ విభజన వల్ల 46% వనరులు మాత్రమే వారసత్వంగా వచ్చాయని, రాజధాని హైదరాబాద్ను కోల్పోవడం వల్ల ఆర్థిక నష్టం జరిగిందన్నారు. భారీ రెవెన్యూ లోటు వారసత్వంగా వచ్చి ప్రాంతం ఆధారంగా ఆస్తులు, వినియోగం ఆధారంగా విద్యుత్ పంపిణీ చేశారని తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేకుండా విద్యాసంస్థలు విభజించి ఉన్నత విద్యాసంస్థలు కోల్పోయామని తన ప్రసంగంలో వివరించారు.
గోదావరి కృష్ణా నదుల అనుసంధానంతో పట్టిసీమ రికార్డు సమయంలో పూర్తయిందని, ఏడాది సమయంలోనే చంద్రబాబు ప్రభుత్వం పట్టిసీమ పూర్తి చేసిందని తెలిపారు. భూసేకరణ ద్వారా అమరావతి ప్రాంత అభివృద్ధి చేశారని, కొత్త సచివాలయం, శాసనసభ భవన నిర్మాణం చేశారని చెప్పారు. చంద్రబాబు దూరదృష్టి నాయకత్వం వల్లే 2014-19 మధ్య అభివృద్ధి సాధ్యమైంది అంటూ గవర్నర్ తన ప్రసంగాన్ని ముగించారు. అయితే గవర్నర్ ప్రసంగాన్ని వైసీపీ సభ్యులు అడ్డుకున్నారు. తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో వెనుకబడిపోయిందన్న వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్య రాజకీయాలు నశించాలి, సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు చేశారు. అయినా గవర్నర్ ప్రసంగం కొనసాగడంతో నిరసనగా విపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ నుంచి వాకౌట్ చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడంపై దశాబ్దాలుగా ఉన్న నిషేధాన్ని కేంద్రం ఎత్తివేయడంపై ఆర్ఎస్ఎస్ హర్షం వ్యక్తం చేసింది. ఆర్ఎస్ఎస్పై నిషేధాన్ని మునుపటి పాలకులు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారని పేర్కొంది. మరోవైపు ఈ నిర్ణయంపై కాంగ్రెస్ మండిపడింది. ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యక్రమాల్లో పాల్గొనడంపై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేయడాన్ని ఆర్ఎస్ఎస్ ప్రశంసించింది. ఈ నిర్ణయం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేస్తుందని అభిప్రాయపడింది. గతంలో ఆర్ఎస్ఎస్పై నిషేధాన్ని మునుపటి పాలకులు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారని ఆరోపించింది. ఈ నిర్ణయం భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేస్తుందని, ఆర్ఎస్ఎస్ గత 99 ఏళ్లుగా దేశ పునర్నిర్మాణం, సమాజ సేవలో చురుకుగా పాల్గొంటుందని తెలిపారు. జాతీయ భద్రత, ప్రకృతి విపత్తుల సమయంలో సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సంఘ్ సహకారం అందించిందని, కానీ మునుపటి పాలకులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనకుండా నిషేధం విధించారని ఆర్ఎస్ఎస్ అధికార ప్రతినిధి సునీల్ అంబేకర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో పాల్గొనడంపై ఉన్న నిషేధాన్ని తొలగిస్తూ కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈ చర్య ప్రభుత్వ ఉద్యోగుల తటస్థ భావజాలానికి సవాలుగా మారుతుందని ఆరోపించింది. 1947లో జాతీయ జెండాను దేశం స్వీకరించిందని, అయితే ఆర్ఎస్ఎస్ మాత్రం త్రివర్ణ పథకాన్ని వ్యతిరేకించిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. మహాత్ముడి హత్య తర్వాత 1948 ఫిబ్రవరి 4న సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆర్ఎస్ఎస్పై నిషేధం విధించారని, అయితే ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనడాన్ని 1966లో అప్పటి ప్రభుత్వం నిషేధించిందన్నారు. 58 ఏళ్ల తర్వాత మోదీ ఆ నిషేధాన్ని ఎత్తివేశారని, అన్ని రాజ్యాంగ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలను సంస్థాగతంగా స్వాధీనం చేసుకునేందుకు బీజేపీ ఆర్ఎస్ఎస్ను ఎలా వాడుకుంటుందో మాకు తెలుసన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు పాల్గొనకుండా నిషేధాన్ని ఎత్తివేయడం ద్వారా మోదీ సర్కార్ ప్రభుత్వ కార్యాలయాలు, ఉద్యోగులపై సైద్ధాంతిక ప్రతిపాదికగా రాజకీయం చేయాలని చూస్తున్నారని తెలిపారు. దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రతిపక్షాలు తమ ప్రయత్నాలను కొనసాగిస్తాయని ఆయన చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎంపీ పార్లమెంటుకు వినూత్నంగా వెళ్లి ఆశ్చర్యపరిచాడు. తెలుగుదేశం పార్టీ నుంచి విజయనగరం ఎంపీగా కలిశెట్టి అప్పలనాయుడు గెలిచాడు. ఎంపీలంటే ఎంతో ఆర్భాటాలు చూపించే ఈ రోజుల్లో కలిశెట్టి అప్పలనాయుడు సాధారణ వ్యక్తిలా పార్లమెంటులోకి అడుగుపెట్టారు. ఎలాంటి అట్టహాసం లేకుండా పార్టీ గుర్తైన సైకిల్పై వెళ్లారు. ఢిల్లీలోని తన అతిథి గృహం నుంచి పార్లమెంట్ వరకు సైకిల్పై చేరుకున్నారు. దీంతో అందరి దృష్టిని ఆకర్షించిన ఎంపీ కలిశెట్టి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. హైదరాబాద్ పాత బస్తీ షాలిబండ పోలీస్ స్టేషన్ పరిధిలో షంషీర్గంజ్లో రోడ్డు పక్కనే ఉన్న ఓ భారీ వృక్షం కుప్పకూలిపోయింది. ఆ చెట్టు ప్రధాన రహదారిపై విరిగిపడింది. దీంతో ఆ చెట్టు కింద పలు వాహనాలు ఇరుక్కుపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆలోపే స్థానికులు చెట్టు కొమ్మలను తొలగించి గాయాల పాలైన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదంలో మొత్తం 12 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యేలు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. సమావేశాలకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు నలుపు కండువలతో వస్తుండగా లోపలికి అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై వైసీపీ అధ్యక్షుడు ఎమ్మెల్యే జగన్ అభ్యంతరం తెలిపారు. ప్లకార్డులు ప్రదర్శించవద్దని చెప్పడంపై మండిపడ్డారు. పేపర్లు గుంజుకొని చింపేసే అధికారం పోలీసులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని, పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని వ్యాఖ్యానించారు జగన్. పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో,
ఎల్లకాలం ఇదే మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. నీవి టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి. ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు పట్టణంలో నిషేధిత గుట్కాను విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. సిఐ రవీందర్ ఆధ్వర్యంలో ఎస్ఐ సుబ్బారావు సిబ్బందితో కలిసి స్థానిక కుమ్మరి బోగడకు చెందిన మూట శ్రీనివాస్ కొండమీది మధుకర్ నివాసంలో తనిఖీలు చేయగా గుట్కా తరలిస్తున్న బ్యాగులు లభించాయి. గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుట్కా విలువ 60,000 ఉంటుందని తెలిపారు పోలీసులు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పట్టణంలోని 23వ వార్డు పూర్తిగా నీటితో నిండిపోయింది. కాలనీలో బుడగ జంగాల ప్రజలు గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు. ఈదురు గాలులకు గుడిసెలపైనున్న పైకప్పులు కొట్టుకుపోయాయి. సగం గుడిసెలు నీటిలో మునిగిపోయాయి. దీంతో పలువురు కాలనీవాసులు రోడ్డున పడ్డారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేత ప్రణవ్ కాలనీలో పర్యటించి ప్రతి ఇంటిని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వార్డు సమస్యలను మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఎంపిక చేయాలనే వారి సంఖ్య డెమోక్రాటిక్ పార్టీలో క్రమంగా పెరుగుతోంది. అధ్యక్ష అభ్యర్థిగా తప్పుకున్న అధ్యక్షుడు జో బైడెన్ ఆమె పేరును ప్రతిపాదించగానే ఇప్పటికే పలువురు డెమోక్రాట్లు ఆమెకు మద్దతు ప్రకటించారు. తాజాగా స్పీకర్ నాన్సీ పెలోసి కమలా హారిస్కు మద్దతు తెలిపారు. పార్టీని నడిపించేందుకు హారిస్ చేస్తున్న ప్రయత్నానికి ఉత్సాహంగా మద్దతు ఇస్తున్నట్లు పెలోసి చెప్పారు. కెంటకీ గవర్నర్ అండ్ బెషీర్ కూడా కమలా హారిస్ కు మద్దతు తెలిపారు. మేరీల్యాండ్, మిచిగాన్, ఇల్లినాయస్ గవర్నర్లు సహా 700 మందికి పైగా ప్రతినిధులు కమలా హారిస్ కు మద్దతు ప్రకటించారు. డెమోక్రటిక్ నేషనల్ కమిటీ ఇటీవల నియమాల ప్రకారం 1976 మంది ప్రతినిధుల మద్దతుంటే ఆ పార్టీ నుంచి అధ్యక్ష పదవి నామినేషన్ గెలవడానికి అర్హత సాధిస్తారు. మరోవైపు గత 3 ఏళ్లలో అధ్యక్షుడు బైడెన్ సాధించిన విజయాలు ఆధునిక చరిత్రలో సాటి లేనివని కమలా హారిస్ కొనియాడారు. దివ్యాంగుల రిజర్వేషన్లపై సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ పోస్టు 24 గంటల్లో వెనుక తీసుకొని క్షమాపణ చెప్పకపోతే నిరాహరణ దీక్ష చేపడతామని సిఎస్బి ఐఏఎస్ అకాడమీ చైర్పర్సన్ బాలలత హెచ్చరించారు. దివ్యాంగులకు రిజర్వేషన్లు వద్దనడం స్మితా సబర్వాల్ లాంటి అధికారికి తగదని హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఆమె అన్నారు. క్షమాపణ చెప్పిన తర్వాతే ఆమెను విధుల్లోకి తీసుకోవాలని అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. సర్వీసెస్లోకి ఎవరిని వద్దో, ఏ సర్వీస్లోకి ఎవరిని తీసుకోవాలో అది పబ్లిక్ పాలసీ. పార్లమెంట్ ఉంది, జ్యుడిషియరీ ఉంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ స్థాయిలో ఆవిడ సొంతంగా రాస్తుందా, సొంతంగా మాట్లాడుతుందా? అందరి తరపున, దివ్యాంగుల తరపున మొదటి క్వశ్చన్ ఆవిడకి, ప్రభుత్వానికి కూడా. ఇది ప్రభుత్వం ఆలోచన, ఆవిడ ఒక్కదాని ఆలోచన. ఐఏఎస్ ఐపీఎస్ చేయడానికి ఫిజికల్ ఫిట్నెస్ కావాలా, మెంటల్ ఫిట్నెస్ కావాలా? పరిగెడుతూ పనిచేస్తుందా, కార్లెక్కి చాపర్లెక్కి పనిచేస్తుందా? ఎన్ని రోజులు ఆవిడ ఫీల్డ్ వర్క్ లో పరిగెడుతూ పనిచేస్తుందో నాకు కావాలి. సివిల్ సర్వీసెస్ లో ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళకి ఫిట్ గా కాదు, వాళ్ళు చేయలేరు అని ఈవిడేమైనా రీసెర్చ్ చేసిందా? దివ్యాంగ సమాజాన్ని కాదు, సమాజం మొత్తానికి ఆవిడ ఒక హితవు చెప్తుంది, దివ్యాంగులను దూరంగా పెట్టమని. రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016లో చట్టం వచ్చింది. ఆ చట్ట ప్రకారం డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళ గురించి ఇటువంటివి రాయటం, ఇటువంటివి చేయటం నేరం. కూర్చొని చేసే పని వాళ్ళకి ఇవ్వచ్చని మళ్ళీ ఇంకొక ట్వీట్ పెట్టారు ఆవిడ సమర్థించుకుంటున్నారు. జైపాల్ రెడ్డి గారు అందరికీ తెలుసు, ఆయన 2 కాళ్ళు లేవు, నడవలేరు. కానీ ఆయన సౌత్ ఇండియా నుంచి బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు వచ్చింది. ఆయన చెయ్యని మినిస్ట్రీస్ లేవు. జాబ్ ఎప్పుడో రిజైన్ చేసేసాను, 167 ర్యాంక్ కొట్టి. అవును, ఈరోజు అడుగుతున్నాను, రిజైన్ చేసి రమ్మనండి, ఇద్దరు సివిల్స్ రాద్దాం. నేను డిఫరెంట్ లేబుల్ కేటగిరీయా, ఆమెకన్నా ఎక్కువ మార్క్స్ నాకు వస్తాయా, ప్రూవ్ చేసి చూపిస్తాను. లెట్ హర్ కమ్ అండ్ రైట్ ద ఎగ్జామ్. ప్రభుత్వంలో ఉంటూ ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వటం పెద్ద నేరం. ఫిజికల్ డిజబిలిటీ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా మెంటల్గా మాత్రం ఆవిడ అప్సెట్ అయినారు నాకు అర్థమవుతుంది. 24 గంటల లోపల ఈవిడ స్టేట్మెంట్ విత్డ్రా చేయకపోతే, దివ్యాంగ సమాజానికి పబ్లిక్ అపాలజీ చెప్పకపోతే మేమందరం కూడా జైపాల్ రెడ్డి గారి పూర్తి స్థల దగ్గర, ట్యాంక్ బండ్ లోన్ దగ్గర మేము నిరసన చేస్తాం. ఈఎస్ అవడం గొప్ప కాదు, మానసిక లోపం లేకపోవడం గొప్ప. ఎంతో మందికి నాలెడ్జ్ ఉంటుంది, 4 బిట్లు రాస్తే ఐఏఎస్లు అవుతారు. కానీ మానసికంగా మనిషికి సామర్థ్యం లేకపోవడం, క్యారెక్టర్ లేకపోవడం చాలా చాలా తప్పు. రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పలు జిల్లాలకు రెడ్, ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే వారం రోజులుగా కురుస్తున్న కుండపోత వానలతో వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల దాటికి అనేక చోట్ల రహదారులు తెగిపోయి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలెవరూ కూడా బయటికి రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అరెస్ట్ అయిన నేతలు ఎన్నికల సమయంలో వర్చువల్ విధానం ద్వారా ప్రచారంలో పాల్గొనేలా అనుమతించాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దురుద్దేశంతో ఈ పిటిషన్ దాఖలు చేశారంటూ సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే ఇదే పిటిషన్ ఢిల్లీ హైకోర్టులో దాఖలు కాగా న్యాయస్థానం దాన్ని తప్పుబట్టింది. వర్చువల్ ప్రచారానికి అనుమతిస్తే పరారీలో ఉన్న నేరస్తులు, గ్యాంగ్స్టార్లు రాజకీయ పార్టీలో ప్రాబల్యం పెంచుకునే ప్రమాదం ఉందని పేర్కొంది. ఇది ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమని పేర్కొంటూ ఆ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును ఓ న్యాయ విద్యార్థి సుప్రీంలో సవాల్ చేశాడు. విచారించిన ధర్మాసనం దురుద్దేశంతోనే పిటిషన్లు దాఖలు చేశారంటూ పిటిషనర్పై మండిపడింది. ఇది కేజ్రీవాల్ను కేంద్రంగా చేసుకుని ఉన్నట్లు అభిప్రాయపడింది. హైకోర్టు ఆదేశాలను సమర్థించిన సుప్రీం అందులో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. శ్రీలంకతో ఈ నెల 27న మొదలు కానున్న సిరీస్ కోసం భారత్ జట్టు ముంబై నుంచి ఆ దేశానికి పయనమైంది. జూలై 27 నుంచి మొదలు కానున్న శ్రీలంక పర్యటనలో టీమిండియా 3 T20 వన్డే మ్యాచ్లు ఆడనుంది. ముందుగా T20 సిరీస్ ఆరంభం కానుండడంతో సూర్యకుమార్ నేతృత్వంలోని T20 జట్టు లంకకు బయలుదేరింది. స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో సహా వన్డే సిరీస్కు ఎంపికైన ఆటగాళ్లు తర్వాత శ్రీలంకకు వెళ్లనున్నారు. అంతకుముందు జరిగిన మీడియా సమావేశంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్తో కలిసి భారత ప్రధాని కోచ్ గౌతమ్ గంభీర్ తొలిసారి పాల్గొన్నారు. ప్రతి ఆటగాడిపై నమ్మకం ఉంచి వారిని ప్రోత్సహించేందుకు ప్రయత్నించడమే కోచ్గా తన విధి అని గంభీర్ అన్నాడు. సంతోషంగా ఉండే డ్రెస్సింగ్ రూమ్ తప్పకుండా విజయవంతం అవుతుందని, జట్టులోని ప్రతి ఆటగాడికి ఎప్పుడు తన మద్దతు ఉంటుందని హామీ ఇచ్చాడు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి NSN న్యూస్.